హాయ్ అండి, నేను మీ సరోజరాజ్ని. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నారు మా అమ్మగారు. మీకు చూపిస్తున్నాను చూడండి. గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకొని బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. నేను సరిగ్గా వల్లేనని మళ్ళీ మా అమ్మగారు చూసారు కదా క్లీన్ చేసుకుంటున్నారు. తర్వాత పచ్చిమిర్చి బాగా నూనెలో బాగా వేగాక టమాటా వేసేసుకోండి. దాంట్లోనే గోంగూర శుభ్రంగా క్లీన్ చేసి అది వేసేసుకొని కల్లుప్పు వేసుకోండి. మూత పెట్టేసేయండి. తర్వాత బాగా మగ్గుద్ది. చూసారు కదా ఇలాగా. నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చిని టమాటా మిక్సీ కొట్టేసుకోవాలి. తర్వాత మా అమ్మగారు ఇలాగ స్మాష్ చేసేసారు. గోంగూర మొత్తం మిక్సీ వేయకూడదంట, ఇలా గరిటతో స్మాష్ చేసేస్తే బాగుంటుందంట. ఈ పేస్ట్ అందులో కలిపేశారు. తర్వాత బాండి ఆయిల్ తీసేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకొని చూసారు కదా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసుకుని బాగా పోపు అందులో తిరబోసుకోవాలి. బాగా కలిపేసుకున్నాక గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. మా అమ్మగారు మాకు టేస్ట్ కూడా చూపిస్తున్నారు.